శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మగతపాడు పంచాయతీ అప్పారావుపేట కాలనీ గ్రామంలో జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ పవిత్ర ధనుర్మాసం మేలుకొలుపు నగర సంకీర్తన పూర్తి చేసుకున్న వేళ శ్రీ గోదాదేవి రంగనాథ కళ్యాణ మహోత్సవం సందర్భంగా అప్పారావుపేట కాలనీలో అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. ఈ అన్నప్రసాద కార్యక్రమానికి సుమారు 1500 మంది భక్తులు వచ్చి ఈ ప్రసాదం స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒడిసి గోపాలరావు మరియు గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యూత్ సభ్యులు, భజన బృందం ఈ కార్యక్రమం నిర్వహించారు. సంక్రాంతి సంబరాలు అలాగే మేలుకొలుపు నగర సంకీర్తనలో భాగంగా ఇంతవరకు పండగ వరకు ఈ సంక్రాంతి సంబరాలు చేసుకున్నంత వరకు ఈ నగర సంకీర్తన చేసుకొని ఆ శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో కొలుసుకొని ఈరోజు ఈ భోగి దినం నాడు ఈ పండుగ జరుపుకొని భోగి పండుగ జరుపుకొని అనేక మంది ప్రజానీకంతో అందరూ కలిసికట్టుగా ఈరోజు ఈ భోజన కార్యక్రమం అన్న సందర్భ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది ఈరోజు కాదు, గత 20 సంవత్సరం నుండి కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువకులు, పెద్దలు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు అంతమంది కూడా ఈ భక్తులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జయప్రదం చేసినట్లుగానే ఈ సంవత్సరం కూడా జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరం మరీ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం ఆ శ్రీరాముడి కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామ మందిరం త్వరలోనే ఈ అయోధ్యలో ఏర్పాటు అవుతుంది. ఆ రోజు 22వ తేదీన బాలరాముడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు భారతదేశం ప్రపంచ నలుమూలలో చెప్పుకునే విధంగా ఈరోజు ఆ రామ మందిర నిర్మాణం జరుగుతుంది. రాముడి తాలూకా విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. కావున పెద్ద ఎత్తున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు రాముడిని కొలుస్తూ రాముని యొక్క కీర్తి ప్రతిష్టలు నలుదిక్కుల ఉద్భవించే విధంగా, నలుదిక్కుల ప్రసరించే విధంగా ఆయన తాలూకు ఆశీస్సులు ఈ భక్తులపైన, భారతదేశం పైన, యావత్ ప్రపంచంలో ఉండాలని ఆయన భక్తులుగా మేము అందరికి గర్వపడుతూ భారతదేశంలో ఇంకా సుఖశాంతులు వెదజల్లాలని ఆ శ్రీరామచంద్రుడు శ్రీ వేడుకొండ వెంకటరమణమూర్తి అందరికీ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి భక్తులకు, భజన బృందానికి, ఈ అప్పారావుపేట కాలనీ భజన బృందానికి, మేలుకొలుపు బృందానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్.